రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్పే రోజు కూడా త్వరలోనే ఉంది. ఇక నిజంగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడాల్సి వస్తే ప్రత్యేక హోదా అన్నది మనకు ఏ పరిస్థితుల్లో ఇచ్చారు, ప్రత్యేక హోదా వల్ల మనకు జరిగే మేలేమిటి అన్నది ఇంతకు ముందు నేను చెప్పా. క్లుప్తంగా నేను మళ్ళీ దాని గురించి ఎక్కువ లోతుగా పోకుండా క్లుప్తంగా మాత్రం చెప్పే కార్యక్రమం చేస్తా. ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రానికి ఏ పరిస్థితిలో ఇచ్చారు అని అంటే, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఆ రోజు 2014కు ముందు రాష్ట్రాన్ని విడగొట్టడానికి అన్ని రకాలుగా అన్ని పార్టీలు కలిసి కుయుక్తులు పన్నాయి. చివరికి 2014లో మన రాష్ట్రాన్ని అన్ని పార్టీలు కలిసి విడగొట్టే కార్యక్రమం కూడా చేశాయి. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మొట్టమొదటిసారి బహుశా దేశ చరిత్రలో నాకైతే తెలియదు, కానీ ఎంత మటుకు జరిగిందో జరగలేదో, కానీ నా కళ్ళ ముందరు నేను వయసులోకి వచ్చిన తర్వాత గమనించింది చూసింది, నా కళ్ళ ముందర మాత్రం మన రాష్ట్రాన్ని విభజించే కార్యక్రమం చేశారు. ఆ రోజు చేసేటప్పుడు పార్లమెంటులో గొడవలు జరిగాయి. నేను కూడా ఆ రోజుల్లో లోక్సభలకు నేను కూడా ఎంపీగా ఉన్నా. లోక్సభ నుంచి నిర్దాక్షిణ్యంగా నన్ను, రాజమోహన్ రెడ్డిని గెంటేశారు, సస్పెండ్ చేసే కార్యక్రమం చేశారు. దాని తర్వాత లోక్సభలో టీవీ ఛానళ్లకు బ్రాడ్కాస్టింగ్ కూడా తీసేసి లోక్సభలో బిల్లును ఆమోదించారు. దాని తర్వాత రాజ్యసభకు బిల్లు పోయింది. రాజ్యసభలో చర్చ జరిగేటప్పుడు మేము రాజ్యసభలో మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు రాజ్యసభలో లేరు కాబట్టి మేము లేము. ఆ రోజు చర్చ జరిగేటప్పుడు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి లేచి ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టబోతా ఉన్నాము అని ఆయన చర్చ ప్రారంభించారు. ఆ రోజుల్లో అన్నారు, ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు హైదరాబాద్ వంటి నగరం మనకు లేకుండా పోతుంది కాబట్టి రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది అని. హైదరాబాద్లో ఇవాళ 95% సాఫ్ట్వేర్ అంతా కూడా ఉన్నది హైదరాబాద్. సాఫ్ట్వేర్లో మనం అంతా కూడా ఈసీఈలు, ఎంసీఏలు చదివిన పిల్లలంతా కూడా, బీటెక్ కంప్యూటర్స్, ఈసీఈలు ఇవన్నీ చదివిన పిల్లలంతా కూడా ఉద్యోగాల కోసం చూసేది హైదరాబాద్ నగరమే. అటువంటిది 95% సర్వీసెస్, సాఫ్ట్వేర్ ఉన్నది హైదరాబాద్. అది తీసే కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ చుట్టూ 70% రాష్ట్రంలో ఉన్న మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్, మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపితే 70% ఇండస్ట్రీ హైదరాబాద్ నగరంలోనే ఉంది. ఉద్యోగాలన్నీ కూడా అక్కడే 70% ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్లో. కాబట్టి హైదరాబాదు వంటి నగరం మీకు లేకుండా పోతుంది, లేకుండా పోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. దాన్ని కాంపన్సేట్ చేయడం కోసం, దానివల్ల జరిగే నష్టాన్ని తగ్గించేందుకు ప్రత్యేక హోదా మీకు ఇస్తాము అని చెప్పి ప్రధానమంత్రి ఆ రోజు రాజ్యసభలో హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా అప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా 5 ఏళ్ళు సరిపోదు, మేము అధికారంలోకి వస్తే 10 ఏళ్ళు ఇస్తాము ప్రత్యేక హోదా అని చెప్పి సాక్షాత్తు బీజేపీ పార్టీ అనింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాటే మాట్లాడారు. ఆ తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఏకమై రాష్ట్రాన్ని విడగొట్టేశారు. విడగొట్టి ప్రత్యేక హోదా ఇస్తాము అన్న హామీ ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో